ఒరే కెమెరా, రాను రాను మన బాస్కి మర్చిపోతోందిరా. అవునరా, లేకపోతే మనం పుల్ని వేటాడేట్రా? మన కర్మ. మనం ఈ ఉద్యోగానికి ఒప్పుకోవడమే తప్పు. అవును. అరే 3 ఏళ్ల నుంచి పులి పులి అంటూ వేపు తినేస్తున్నాడు రా. 3 ఏళ్ల క్రితం 300 పౌన్లు ఉండేవండి రా. ఎలా అయిపోయినా చూసావా? అవునరా పాపం, పులిని వేటాడుతూ ఉంటే మనం వస్తాం. పుల్ని వేటాడపోతే బాస్ మనం చంపేస్తాడు. ముందు పోటీ నువ్వు కొత్త పోయి ఏం చేస్తావు? ఏం చేయడం? ఐడియా! ఏమైంది? పోయిన వాళ్ళు పోయినట్టేనా? ఎవర్రా? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నిజంగా కొట్టేసాం సార్. మీ మీద ఒట్టు. నా మీద మీకు గౌరవం లేదు. నీ మీద ఒట్టా? నా మీద ఒట్టు, నా కెమెరా మీద ఒట్టు. రండి సార్, 1 minute సార్. ఓం గణపతి అయిన మహా, ఓం తుపాకి అయిన మహా, ఓం. ఫోటోగ్రాఫర్ కమింగ్ సార్. పులిని చంపానని చెప్పావే, ఎక్కడ్రా పులి? జేబులు చూసుకుంటావేట్రా? పులి స్టిక్కర్ చూపిస్తావా? స్టిక్కర్ కాదు సార్, నిజం పులి సార్. చంపేశాను. ఎక్కడ? అక్కడ ఉంది సార్, రండి చెప్తాను. పులి ఎక్కడ్రా? అడుగు సార్. అడుగు ఏమిటి? అదే మగపులి సార్, అందుకనే అలా అన్నావు. అవును సార్. చచ్చినట్టేనా? చంపేశాను సార్, మీకేం అనుమానం అక్కర్లేదు. దాని మీద కాలు పెట్టి ఫోన్ ఇచ్చేయండి, నేను ఫోటో తీసేస్తాను. ఎందుకని నువ్వు ఒకసారి విజిల్ కొట్టు. విజిలే? లేచిందా? లేదు సార్. అయితే చచ్చిందన్నమాట. ఏమిట్రా ఇది? పులి ఆకులు తింటున్నట్టుగా ఉంది. ఇది ఏమైనా వెజిటేరియన్ పులా? కా సార్, నాన్ వెజిటేరియన్ పులే. నేను ఇక్కడ చంపి పారేశాను. మీకెందుకు కాలు పెట్టి ఫోన్ ఇచ్చేయండి. ఒరే పాపి దుర్మార్గుడా, పాపం పులి కడుపుతో ఉన్నట్టుందిరా చూడు. అబ్బా, 5 వరకు 2 పిల్లలు పెట్టిందండి. ఇది 3వది. మీకెందుకు పోజ్ ఇవ్వండి బాబు, నేను ఫోటో తీసేస్తాను. 3వ కాన్పు అయితే మరేం పర్వాలేదు అనమాట. అయితే పోజ్ ఇచ్చేస్తాను. కానీ స్టడీ స్టడీ స్టడీ. పులి చచ్చిన తర్వాత ఊపిరి ఆడుతుందా? ఆడా సార్. మరి ఆడుతుందే. అయితే నువ్వు సరిగ్గా చంపలేదన్నమాట. ఇప్పుడే దీన్ని ఈ గన్తో కాల్చి చంపేస్తాను. నేను సార్, మీ సెక్రటరీ. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేద్దాం అనుకున్నారా? మీ ఇద్దరిని గన్తో ఇప్పుడే కాల్చి చంపి పారేస్తాను. చంపి పారేస్తాను. ఇదా నువ్వు చేస్తున్న పని? వాడిని చూడకూడదని ఎన్నిసార్లు చెప్పాను? చూడకుండా ఉండలేనయ్యా. ఈ ఒక్కనాటికి చూడని. ఈనాడే కాదు, ఏనాడు వాడిని చూడటానికి వీళ్ళు. పద లోపలికి. అయ్యా, నన్ను నా మనిషికి దూరం చేయొద్దయ్యా. దూరం చేయొద్దు, దూరం చేయొద్దయ్యా. దూరం చేయొద్దు. నీ ధోరణి నీదే కానీ నా మాట వినవా అమ్మా? సమయం వచ్చేదాకా నువ్వు ఎవరికంటా పడకూడదమ్మా, పడకూడదు. అయ్యా, ఇంతకంటే నన్ను చంపేయ్యా. నన్ను చంపే. అమ్మా, నిన్ను చంపుకోటానికా అమ్మా ఇన్నాళ్ళు ఈ అడవుల్లో? కాదమ్మా, నేను అనుకున్న పని జరిగేదాకా నువ్వు పరుల కంట పడకూడదు, పడకూడదు. అంతే. పదమ్మా. హలో మిస్టర్ డానియల్, హౌ ఆర్ యూ? మిస్టర్ ఈశ్వర్, పోయినసారి మీరు 2 లారీలు గంధపు చెక్క రవాణా చేస్తానని ప్రామిస్ చేశారు. కానీ అనుకున్న ప్రకారం జరగలేదు. మాకు చాలా ఆశాభంగమైంది. ఇక ముందు అలా జరగకుండా చూసుకునే బాధ్యత మాకు. మీరు నిశ్చింతగా ఉంటారు. లారీలు మా ఆధ్యాయం అయిన తర్వాతే డబ్బు. ఓకే, వస్తాను. శేషు, ఇప్పుడు ఆ చంద్రంగాడు ఎక్కడ ఉంటాడు? ఏదో చంద్రం గారు, ఇంత త్వరగా శ్మశానం దగ్గర చేరారు. అంటే
అంటే నా ఉద్దేశం ఉదయం ఎదుళ్ళ తోటి దగ్గర ఉన్నారు కదా, అప్పుడే ఇక్కడికి చేరారు ఏమిటా? ఏం లేదు సార్, ఒక మనిషిని పాతి పెట్టడానికి స్థలం ఎక్కడుందా అని వెతుకున్నా. అదే నీ ఉద్దేశం అయితే నీకు మిగిలేది నిరాశ. ఈ స్థలం మా జమీందారీ వంశీకులకు ప్రత్యేకం. ఓహో, అయితే మీరు కూడా త్వరలో ఇక్కడికి చేరవలసిందేగా? అవునవును, పని. ఆ చంద్రం, ఈ రాత్రికి మా ఫ్రెండ్స్ అందరికి ఇంటి ఏర్పాటు చేసి మీరు తప్పకుండా రావు. విత్ ప్లెజర్. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్లీజ్ సిట్ డౌన్. నో థ్యాంక్స్, నాకు అలవాట్లేదు. కోకోకోలా? ఎస్, విత్ ప్లెజర్. వేరే చూసేవా అంజీ, ఆయన రావడమే మానేశాడు. నేను ఆయన చూడందే ఉండలేను. నీకు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? నన్ను తీసుకెళ్తావా? ఇంకా బ్రతికి ఉన్నావా? నువ్వు నీ యజమాని కలిసి చేసిన ఘోరాలు బయట పెట్టి మీకు తగిన శాస్తి చేయడానికి బ్రతికి ఉన్నాను. అయ్యా, నేను ఆఫీసులో ఆఫీస్ తీసుకొస్తాను. నువ్వు ఇంటి తీసుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తల ఎగిరిపోతుంది. జాగ్రత్త. పద. అమ్మా, నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా. అలాగే. ఇప్పుడు చెప్పరా, పాము తెచ్చింది ఎవరు, పాప మీద వేసింది ఎవరు? తెలీదు. తెలీదు? చెప్పు. తెలీదు. నువ్వు ఇంత తేలిగ్గా చెప్తావురా? నీ కాళ్ళు చేతులు తెగనరికి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గద్దలకు వేస్తాను రా. చెప్పు. చెప్తాను 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 చెప్పు. చెప్తాను. చెప్పరా, చెప్పు. పాము తెచ్చింది నేనే. పాపని వేసింది ఈశ్వరు బాబు. నా ఇల్లు తగలబెట్టింది ఎవరు? ఈశ్వరు బాబే. దుర్మార్గులారా, నా భార్య గౌరిని, నా ఒక్కగానొక్క కొడుకు చంద్రాన్ని మీ పొట్టన పెట్టుకున్నారు కదరా. మిమ్మల్ని గెట్ చేసిన పాపాన్ని. నాన్న, 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 నాన్న ఎవడ్రా నీకు నాన్న? ఎంతమందిరా నీకు నాన్నలు? ఆ రోజు నాతో దెబ్బతిన్న నాటి రాత్రి మీ నాన్నతో నువ్వు మాట్లాడుతుంటే నేను వినలేదనుకున్నావా? మీ నాన్నను చూడలేదనుకున్నావా? ఆయన నన్ను పెంచిన. నార్మల్, నన్ను మోసం చేయడానికి ప్రయత్నించు. మోసం కాదు నాన్న, నన్ను పోల్చుకోలేదా? పోల్చుకున్నాను రా, బాగా పోల్చుకున్నాను. నువ్వు ఒక మోసగాడివని,
అమ్మాయిని కాపాడావని నిన్ను వదిలిపెడుతున్నాను కానీ లేకపోతే వాడికి పట్టిన కతే నీకు పట్టించుండేవాడిని. నాన్న, ఒకసారి గుర్తుకు తెచ్చుకో. జమీందార్ గారు చనిపోయిన రాత్రి నువ్వు పాపను తీసుకొచ్చావు. ఈశ్వరబాబు పాపను చంపడానికి పామును వదిలిపెట్టాడని, ఆ పాము పెద్దయ్య గారిని కాటేసిందని, ఆ నేరం నీపై మోపబడిందని అమ్మతో చెప్పావు. అంతేకాదు, పాపం వాడి కళ్ళపడకుండా కాపాడడానికి మల్లన్న గూడానికి తీసుకెళ్తున్నానని, ఈ విషయం ఎవరికీ తెలియని వద్దని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. అవునా? బాబు, నాన్న, బాబు, 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 నాన్న, బాబు, బాబు, ఎన్నాళ్ళకి చూశాను రా చంద్రం. నాన్న, నాన్న. అంటే అతడు నాకన్నా చీచి, నీ బ్రతకూడదు, నీ బ్రతకూడదు. చంపకండి, నా కూతురు పసుపు కుంకుమ చెరిపేకండి బాబు. రే సింగన్న, నీకెప్పుడు బుద్ధి వస్తుందిరా? ఏంద్రా ఇది? నా యాల్ది నాకు నా పెట్టకి మధ్య అడ్డొస్తే ఊరుకుంటానండి. నార్మల్ ఎదమగుళ్ళు వాగితే కళ్ళు పోతాయిరా. ఎందుకమ్మా అలా ఉన్నట్టుండి పారిపోయచ్చు? చావడానికి. ఇప్పుడు నీకేమంత కష్టం వచ్చిందమ్మా? చెప్పు, చెప్పమ్మా, చెప్పు. ఆయన నీ కొడుకే కదా? అవునమ్మా. మరి నేను కూడా నీ కూతుర్నే కదా? అదే నీ సందేహం. నేను చంద్రానికి కన్న తండ్రినేనమ్మా, కానీ నీకు పెంచిన నౌకర్నమ్మా, నౌకర్ని. అవునమ్మా, నువ్వు జమీందారు దశరథ రామయ్య గారి కూతురు అమ్మా, నేను వారి నౌకర్నమ్మా. నీ మేనమామ ఈశ్వర్ నువ్వు పుట్టగానే నిన్ను చంపాలని చూశాడమ్మా, కానీ నువ్వు అతని కంట పడకుండా నిన్ను ఇంతకాలం ఈ అడవుల్లో అష్ట కష్టాలు పడి పెంచానమ్మా. నువ్వు ఇప్పుడు ఏమైనా అయిపోతే నేనేమైపోవాలమ్మా? అమ్మా, అమ్మా, నిన్ను మీ అమ్మగారికి అప్పగించే వరకు ఏ అఘాయిత్యము చేయలేని నాకు మాటివ్వమ్మా, మాటివ్వు. అలాగే అయ్యా, అలాగే.